friends, my name is Ramya. I am studying 6th class. My school name is Vidyajyoti English Medium School. My class teacher name is Jansi ma'am. Today my project is Telugu Dharma Nidarsanam. ప్రభువు మాధవర్మ ప్రజానందకుడు ధర్మబుద్ధి కలవాడు అపానుల పాలిట కల్పవృక్షం. వీరికి ఒకానొక కుమారుడు యువరాజుకు పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. ఒకరోజు రాకుమారుడు రథంపై విజయవాడ వీధుల్లో విహారానికి బయలుదేరాడు. మేలుజాతి గుర్రాలు వాయువేగంతో పరిగెడుతున్నాయి. అంతలో ఒక యువకుడు రథ చక్రాల కింద పడి చనిపోయాడు. చనిపోయిన తన ఒకానొక కొడుకుని ఎత్తుకొని తల్లి ఏడ్చుకుంటూ రాజసభకు వచ్చింది. నా కుటుంబానికి ఇతడే ఆధారం. మీ కుమారుని రథ చక్రాల కింద పడి మరణించాడు. ఏ దిక్కులేని నాకు మీరే న్యాయం చేయాలని మాధవవర్మను వేడుకుంది. న్యాయమూర్తులను రాకుమారుడు చేసిన తప్పుకు మరణశిక్ష విధించారు. పుత్ర వాత్సల్యాన్ని దిగమించుకొని ధనవంతుడైన మాధవవర్మ శిక్షను అమలు చేశాడు. దుర్గామాత ప్రసన్నరాలయ్యింది. విజయవాడ నగరమంతా బంగారు కాసుల వాన కురిపించింది. ఆనాటి నుండి దుర్గామాతను కనకదుర్గగా పిలుచుకుంటున్నారు. దుర్గామాత అనుగ్రహించి రాకుమారును యువకుని ఇద్దరిని బతికించింది. మాధవవర్మ రాకుమారుడుకు పట్టాభిషేకం చేయించాడు. థ్యాంక్ యూ సార్.